నమస్తే. నేను మీ శివకృష్ణ బూరాడం. మనందరం కూడా తెలుసో తెలియకో వినాయక చవితి ఉత్సవాల్లో చాలా దారుణమైనటువంటి తప్పులన్నీ కూడా చేస్తున్నాం. వీలైనంత వరకు కూడాను మన జ్ఞానం పెంచుకొని ఆ యొక్క తప్పులన్నీ కూడా సరిదిద్దుకోవడం మనందరి బాధ్యత. పెద్దలు ఏ విధంగా ప్రవర్తిస్తారో పిల్లలు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. మనం చిన్నప్పుడు పిల్లలు కనుక చూస్తే వారికి ఎటువంటి కల్మషం ఉండదు. ఆ వినాయక ప్రతిమ పట్టుకొని ఆయనే ప్రాణం అని చెప్పి ఆయన నిమజ్జనం చేస్తున్నప్పుడు విపరీతంగా ఏడుస్తుంటారు. వారి మనసులో ఎటువంటి కల్మషం లేదు. కానీ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదైతే వినాయక చవితి ఉత్సవాల్లో మూలమో అలాంటి వినాయకుడిని పక్కన పెట్టేసి ఊరేగింపు జరుగుతున్నప్పుడు అందరూ కూడా డీజేల దగ్గర లేకపోతే ఇంకెక్కడో తాగుతూ తిరుగుతుంటారు తప్ప కానీ ఆ యొక్క వినాయకుని ఊరేగిస్తున్న దగ్గర ఎవరు కూడా ఉండరు. మనం ఎన్నో సందర్భాలు చూస్తుంటాం. అంటే ఏంటంటే పిల్లల మనసులో ఎటువంటి కల్మషం లేకుండా భక్తి ప్రపత్తులు ఎంత బాగా ఉంటాయో పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత పెద్దవాళ్ళని చూసిన తర్వాత వాళ్ళ ఆలోచనలు కూడా చాలా మార్పులు వస్తున్నాయి. అలానే మనం ఆలోచించాల్సింది ఏంటంటే టైంపాస్ కావడం లేదని చెప్పేసి వినాయక మండపాల్లో ప్యాకెట్ ఆడుతుండడం, అలానే మద్యం సేవించి ఇష్టం వచ్చినట్టు అక్కడ తిరుగుతుండడం, అదే విధంగా ప్రోగ్రామ్స్ పేరు చెప్పి రికార్డింగ్ డాన్స్ అని చెప్పి లేకపోతే ఇష్టం వచ్చినట్టు పిల్లలతో చెత్త పాటలకు డాన్స్ చేస్తుండడం, వాటన్నింటిని కూడా చూస్తూ అక్కడ అరుస్తుండడం, గోళలు చేస్తుండడం, ఇవన్నీ కూడా చాలా దారుణమైన సంఘటనలు. ఇది ఎంత మాత్రం కూడా హర్షించదగ్గ విషయం కాదు. అలానే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ తల్లిదండ్రుల ముందు కనుక మీరు చెత్త పనులు చేస్తే వారికి మీ మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా అంగీకరించరు, ఎంత మాత్రం కూడా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే నిజానికి మహాగణపతి అంటే అత్యంత దయాస్వరూపుడు. ఆయన విపరీతమైన దయ కలిగి ఉంటాడు. అంత మాత్రం చేత మనం ఇష్టం వచ్చినట్టు కనుక ప్రవర్తిస్తే మాత్రం తండ్రి పిల్లల్ని సరైన క్రమంలో పెట్టడం కోసం, అలానే వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం, వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడం కోసం వీలైతే తను కొన్ని సందర్భాల్లో కోపాన్ని కూడా తెచ్చిపెట్టుకుంటారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అటువంటి కోపానికి ఎంత మాత్రం కూడా మనం లోనవ్వకుండా ఉండాలంటే, వినాయకుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మనం పాత్రలు కావాలంటే మొదట మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వినాయక చవితి ఉత్సవాల్లో మొట్టమొదటి ప్రయారిటీ ఏంటంటే మట్టి విగ్రహాన్ని పూజించడం, ప్రకృతిని మనం కాపాడుకోవడం. అలానే రెండో విషయం ఏంటంటే వివిధ రకాల ఔషధ విలువలతో కూడినటువంటి పత్రులు ఏవైతే ఉంటాయో వాటితో చక్కగా ఆయన పూజ చేస్తూ, అలానే మనం ప్రత్యేకించి ఆయన కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అత్యంత సులభంగా దొరికినటువంటి గరిక, మనం రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు, ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది. ఆ గరికతో కనుక భక్తితో మనం పూజిస్తే చాలు. మనం ఏంటంటే భగవంతుడికి మనం ఏమీ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే ఈ యొక్క సమస్త విశ్వం కూడా ఆయనదే. కాబట్టి మనం కనుక మన మనసును అక్కడ పెట్టి భక్తితో కనుక పూజిస్తే మాత్రం పరమ సంతోషిస్తాడు ఆయన. అందులోనూ వినాయకతత్వం కనుక మనం గమనిస్తే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా సరే నిష్కల్మషంగా కనుక ఆయన పూజిస్తే పరమ సంతోషిస్తాడు ఆయన. చాలా సులభంగా వరాలు అందిస్తాడు ఆయన, అందులో ఎటువంటి సందేహం లేదు. అలానే ఈ నవరాత్రి ఉత్సవాలు చాలా చక్కగా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉత్సవాలు జరుపుకోండి. అలానే ఆ సందర్భంలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోండి. చక్కగా ఒక రోజు భజన కార్యక్రమం, మరొక రోజు ఏంటంటే ఎవరైనా చక్కగా సంగీతం పాడేటటువంటి వారు ఉంటే మంచి పాటలు పాడుతూ చక్కగా వింటుండడం, అలానే ఎవరైనా బాగా నృత్యం చేసేవారు ఉంటే వారితో చక్కగా నృత్యం చేస్తూ చక్కగా ఆనందంగా చూస్తూ ఉండడం, అలానే వివిధ రకాలైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయి సాంస్కృతిక కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తూ చక్కగా సంతోషంగా ఎంజాయ్ చేద్దాం. అలానే వీధుల్లో ఉన్నటువంటి వారు, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఒక చోటకు చేరి ఆనందంగా గడుపుతూ మనకు నచ్చినటువంటి గేమ్స్ ఏవైనా సరే, మంచి గేమ్స్ ఏవైనా ఉంటే ఎవరి పట్ల ద్వేషం లేకుండా, ఎవరి పట్ల ఎటువంటి భేదభావన లేకుండా చక్కగా అందరం కలిసిమెలిసి సంతోషంగా ఆడుతూ పాడుతూ కనుక గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటే మహాగణపతి పరమ సంతోషించి మనందరినీ కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుందాం. మనం మంచిని ఆచరిస్తూ పిల్లలకు మార్గదర్శకంగా ఉంటూ మంచి సమాజాన్ని తీర్చిదిద్దుదాం. ధన్యవాదాలు. జై హింద్.